ప్రైజ్లాడండి. దేవుని నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రార్థన చేసుకుని జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఉదయకాలం వేళ మీ పాదాల చెంత చేరి కొద్దిసేపు నీ జీవం కలిగిన వాక్యం ధ్యానం చేయబోచుండగా ప్రభువ, వాక్యమై ఉన్న దేవ మీ మాతో మాట్లాడి ముచ్చటించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేడైన క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. ఈరోజు సామెతల గ్రంథము 15వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందామండి. 16వ వచనం చూద్దామండి. ఇక్కడ నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుటి కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు. తర్వాత అంటున్నాడు, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరముకు పోవు జీవమార్గమున నడుచుకొనును. అలాగే 29వ వచనం కూడా చూద్దామండి. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుని ప్రార్థన ఆయన అంగీకరించను. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడండి, భక్తిహీనంగా ఉండే వారందరికీ కూడా దేవుడు దూరస్తుడిగా ఉంటాడట, కానీ యథార్థవంతులుగా ఉంటారు కదా, వారందరి ప్రార్థన అంటే ఏంటి? నీతిమంతుని ప్రార్థన యెహోవా అంగీకరించను. కాబట్టి మనము ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన శాసనాలు, కట్టడాలు అనుసరించి నడుచుకుంటే ఆ జీవము కలిగిన దేవుడు నిన్ను నన్ను మనందరిని కూడా ఆశీర్వదించి దీవించి కాపాడే దేవుడుగా ఉన్నాడు. వేకువ కురిచిన సిరుజల్లులో నీ కృపణాలో ప్రవహింపగా పొందితి నిన్నో ఉపకారములు, నవనూతనమే ప్రతిదినము తీర్చగలనా నీ రుణమును, మరువగలనా నీ ప్రేమను, కన్న తండ్రిగా నన్ను గాచి కన్నీరు తోడచితివి, కమ్మనైన ప్రేమ చూపి కనువిందు చేసితివి. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదిలో నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలో ఉన్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో.